హలో మావా బ్రోస్, ఇవాళ నా పడే కష్టం అంతటిని ఒక చిన్న వీడియోలో మీకు చూపిద్దామని అయితే నేనైతే ఒక ప్లాన్ చేసుకుని ఒక వీడియో తీశాను. పొద్దున్నే మార్కెట్కి వెళ్దామని ఆటో బండా అనుకుంటూ ఆలోచిస్తూ ఫస్ట్ ఒక బండి వేసుకొని ఉలిపి బస్తా తెద్దామని చెప్పి నిర్ణయించుకుని జమ్మని రై రై రారా అంటూ జడాల్ జమానా సాంగ్ వేసుకుని వెళ్ళిపోయాను. మన అయ్యా షేర్ని నీట్గా అన్న ఉలిపి బస్తా అన్నాను. అన్నయ్య తమ్ముడు దా అని చెప్పి బండి మీద వేసాడు. వెళ్ళేదారిలో బొండం తాగి అగో ఉలిపి బస్తా వెనకాల కొన్ని 4 టెంకాయలు ఎదరేసుకుని నీట్గా కిచెన్ దగ్గరికి అయితే ప్రయాణం అయిపోయాను. రై రై రారా అంటూ వచ్చిన మళ్ళీ రై రై రారా అంటూ వెనక్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇందాక ఉల్లిపాయ బస్తా తెచ్చాం, ఇంకా కూరగాయలు తేవాల్సినవి ఉన్నాయని చెప్పి ఆటో వేసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఆటో మొత్తం షేక్ అయిపోతుంది, అలా అయిపోయింది. నీట్గా ఆటోని తీసుకొని మార్కెట్కి వెళ్ళిపోయి కూరగాయలన్నీ మళ్ళీ ఆటోలో లోడ్ చేంజ్ చేసుకున్నాం. అది తీసుకొని మనం మళ్ళీ మన కిచెన్ దగ్గరికి వెళ్ళిపోయి దింపేసుకున్నాం, అన్లోడ్ చేసేసుకున్నాం. ఇంతలో ఆకలేస్తుంది, స్పీడ్గా అన్లోడ్ చేసాను. చేసేసి మా అక్కల షాప్ ఉంటే టిఫిన్ డబల్ ఎగ్ దోశ తినేసి డ్యూటీ ఎక్కేసా. ఇంకా మన డ్యూటీ గురించి తెలిసిందే కదా మావా బ్రోస్, ఏకదమ్ స్పెషల్ చాయ్ అన్నట్టు ఉంటుంది. సారీ, ఏదో తమాషాగా అన్నాను. ఇంకా మనం రంగంలో దిగుదామని చెప్పి మన ఆయుధాలతో సిద్ధమైపోయి టడాన్ అంటూ వండుకుంటూ ఉన్నాను. ఈ ఫ్రెష్నెస్ ఫీల్ అనేది అయితే కర్రీలు వండుతున్నప్పుడు వచ్చే ఆ స్మెల్కే మనకి కడుపు నిండిపోద్ది. అనవసరంగా టిఫిన్ చేశాను రా బాబు, ఈ స్మెల్ అయి సరిపోద్ది అనిపించింది నాకైతే. ఏదో ఊరికే తమాషాగా జోక్ చేశాను. ఎంతసేపు ఈ జోకులైనా మాకంటూ వైబ్ ఉండదంటే వైబ్ ఉంటుంది. ఆ వైబ్ ఉంచే వీడియో మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. ఏదో చిన్న వీడియో కాబట్టి మనం మామూలుగా చేస్తున్నాం. ఈ ఎండల్లో పైన ఈ గ్యాస్ల దగ్గర వండాలంటే పైనుంచి ఏమో సూర్యుడు చంపేస్తున్నాడు భయ్య, కింద నుంచి ఏమో గ్యాస్ వేడి భయ్య. మనం వీటికి తగ్గట్టు అన్నట్టే థమ్సపోటు అడతాం, కడుపులో సలసలగా ఉంటుందని, కానీ అదే ఇంకా వేడి చేస్తుంది. సరే ఇంకా నీట్గా అని చెప్పి కర్రీస్ వండేస్తున్నాం జాయిగా. ఆ కర్రీస్ అనేది వండేసుకుంటూ అయిపోద్ది. 4 రకాల కర్రీలు ఇవ్వాలి, నీట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ప్రిపరేషన్ అంతా అయిపోయాక నా గెటప్ చూపిస్తాను, భయపడకండి. తడిసిపోయినా అనుకోకండి, అదంతా చెమటే. అది అలా ఉంది వేడిపోయారు బయట. ఇంకా ఆటో లోడ్ చేద్దామని చెప్పి ఆటో అయితే లోడ్ చేసేసాను. ఈ ఆటో లోడ్ చేసేసిన తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకొని డ్యూటీకి మళ్ళీ బయలుదేరాం సెకండ్ షిఫ్ట్కి. ఇదే మన షాప్, ఫుడ్ ట్రీట్ పుల్కా బటర్ నాన్ అండ్ టిఫిన్స్ అని ఉంది. కానీ మన దగ్గర పుల్కా బటర్ నాన్ అండ్ జొన్న రోటీ ఉంటాయి. చూసారా షాపు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన షాప్ వచ్చేసి భీమవరంలో ఉండి రోడ్డులో రాజ్ డెంటల్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మల్టీప్లెక్స్ దగ్గరలో ఉంటుంది. మన దగ్గర పుల్కా జొన్న రోటీ బటర్ నాన్ దొరుకుతాయి. ఇదే మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఫ్రెండ్ ఒకటి సెలవంటే నేను నీట్గా పుల్కా కొట్టేసాను, లేట్గా వస్తున్నాడంటే ఆ పుల్కా కొట్టేసేలోపు మన పని అయిపోయింది అనుకోకండి. ఇంకా అలా చాలా ఉంటాయి. ఇదే ఇంకా మన షాపు, ఇది పుల్కా, ఇదేమో బటర్ నాన్ చేస్తున్నారు మన తమ్ముడు. నీట్గా బటర్ రాసేసి తినేద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.